Hi viewers, Namaste. Now we discuss the topic exercise 1.3 third section second one. Prove that 7 root 5 is an irrational number. So 7 అనేది రేషనల్ నెంబర్, రూట్ 5 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఒక రేషనల్ నెంబర్కి ఇర్రేషనల్ నెంబర్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఈ సొల్యూషన్ని ప్రూవ్ చేయడానికి ఇండైరెక్ట్ మెథడ్ని అప్లై చేస్తున్నాం. దానికోసం మనం అప్లై చేసే మెథడ్ కాంట్రడిక్షన్ మెథడ్. సో బై యూజింగ్ కాంట్రడిక్షన్ మెథడ్ లెటస్ అజ్యూమ్ మనం 7 రూట్ 5 అనేది రేషనల్ నెంబర్ అయినా అజ్యూమ్ చేస్తున్నాం 7 రూట్ 5 అనేది రేషనల్ నెంబర్గా ట్రీట్ చేస్తున్నాం. దట్ ఈస్ 7 రూట్ 5 ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్ కాబట్టి ఫ్రాక్షన్ ఫామ్గా నోట్ చేస్తున్నాం ఏ బై బీగా, వేర్ బి ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0 అని అండ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఇంటీజర్స్గా ట్రీట్ చేస్తున్నాం. సో రూట్ 5 ఈక్వల్స్ టు ఇంటూ 7 ట్రాన్స్పోజ్ టు ఆర్హెచ్ఎస్ సైడ్ మనకేమొస్తుంది ఏ బై 7 బిగా అవుతుంది. క్లియర్లీ ఏ కామా బి యాజ్ ఏ ఇంటీజర్స్ కాబట్టి ఏ బై 7b అనేది పి బై క్యూ ఫామ్గా ఉంది. దీన్ని రేషనల్ నెంబర్గా ట్రీట్ చేస్తున్నాం. సో ఈ ఈక్వేషన్ 1గా ట్రీట్ చేస్తే దీంట్లో రూట్ 5 అనేది, దేర్ఫోర్ రూట్ 5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ అండ్ ఏ బై 7b అనేది మనకు రేషనల్ నెంబర్. వీ నో దట్. సో ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు. అయితే ఈక్వేషన్ 1 ప్రకారంగా ఇర్రేషనల్ నెంబర్ ఈక్వల్స్ టు రేషనల్ నెంబర్ అని వచ్చింది. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్ టు అవర్ అజంప్షన్. దేర్ఫోర్ 7 రూట్ 5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. హెన్స్ ప్రూవ్డ్. ఈ సొల్యూషన్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సెలెక్టింగ్ మై వీడియో.